కొంతమంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం కదా, పిల్లలు పొట్టిగా ఉంటారు. మరి వాళ్ళు పొట్టిగా ఉండడానికి కారణం ఏంటిది అంటే వాళ్ళ తల్లిదండ్రుల హైట్ కావచ్చు, లేదంటే వాళ్ళు సరైన ఫుడ్ తీసుకోకపోవడం కావచ్చు, సరైన ఎక్సర్సైజ్ చేయకపోవడం కావచ్చు, హార్మోన్ల ఇంబ్యాలెన్స్ కావచ్చు. ఇవన్నీ కారణాలు అయి ఉండొచ్చు. మరి హైట్ పెరగాలంటే 18 సంవత్సరాల వరకే పెంచగలుగుతాం. ఆఫ్టర్ 18 సంవత్సరాల తర్వాత కూడా మేము హైట్ పెంచుతాం అని చెప్పేసి ఏవైనా అడ్వర్టైజ్మెంట్లు వచ్చి మీకు గనక చెప్తే మీరు నమ్మకండి. 7 సంవత్సరాల నుండి 16, 18 సంవత్సరాల వరకు మాత్రమే మెడిసిన్తోనే హైట్ అనేది పెంచడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి హైట్ ఎలా తెలుస్తుంది వీళ్ళు పొట్టిగా ఉంటారా పొడుగ్గా ఉంటారా అంటే, కాలి ఎముకల యొక్క ఎదుగుదల గనక పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళ హైట్ పర్ఫెక్ట్గా ఉంటుందని అర్థమవుతుంది. కాళ్ళ ఎదుగుదల, కాళ్ళ మధ్య ఉండే ఎముకల మధ్య ఉండే అవయవాల మధ్య ఉండే పొడవు అనేది తక్కువ ఉందనుకోండి, వాళ్ళు హైట్ తక్కువ ఉంటారు అని తెలిసిపోతుంది. మరి దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని హార్మోన్స్, థైరాయిడ్ హార్మోన్ కావచ్చు, సెక్స్ హార్మోన్ కావచ్చు, గ్రోత్ హార్మోన్ కావచ్చు. ఈ గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కడ ఉంటుంది? మెయిన్గా ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది గ్రోత్ హార్మోన్. ఈ గ్రోత్ హార్మోన్ ఎక్కడ ఉంటుంది అంటే మన మెదడు కింద ఉండే పిట్యూటరీ గ్రంథి. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, మన బాడీలో ఏ పార్ట్ పనిచేయాలన్నా, ఏ అవయవం పెరగాలన్నా, కండరాలు పెరగాలన్నా, ఎముకలు పెరగాలన్నా మెయిన్గా ఏది పనిచేస్తుంది? పిట్యూటరీ గ్లాండ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఆ గ్లాండే మంచిగా లేదనుకోండి, ఆ గ్రంథి అనేది పర్ఫెక్ట్గా లేకుంటే హైట్ అనేది కూడా పర్ఫెక్ట్గా రాదు. మరి అది ఎలా తెలుసుకోవాలి అని అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే మామూలుగా మీకు బ్లడ్ టెస్ట్ చేసి కానీ, లేదంటే ఎముకల ఎక్స్రే తీసి కానీ, లేదంటే బ్రెయిన్ స్కాన్ చేసి కానీ వీళ్ళ హైట్ ఇంత ఉంటుంది అని చెప్పగలుగుతారు. మరి అలా ఉన్నప్పుడు ఏం చేయాలి? మరి హైట్ ఒకవేళ తక్కువగా ఉంటారు, వీళ్ళను పెంచగలుగుతామా పెంచలేమా అనేది ఎలా తెలుస్తుంది అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫస్ట్ అటు ఇటు పరిగెత్తిపిస్తారు. అలా పరిగెత్తిపించినప్పుడు పిట్యూటరీ గ్రంథిలోనే గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువగా లేకుండా తక్కువగా ఉందనుకోండి, అప్పుడు వాళ్ళ హైట్ అనేది తక్కువగా ఉంటుందని వాళ్ళు చెప్పగలుగుతారు. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే వెంటనే టెస్టులు చేయరు. మామూలుగా ప్రెగ్నెన్సీ లేడీస్లో కూడా గ్రోత్ బాగుందా లేదా అని చెప్పడానికి, స్కాన్ చేయడానికి ముందు కరెక్ట్గా కనబడతలేదని చెప్పేసి వాటర్ తాగి అటు ఇటు వాకింగ్ చేయండి అంటారు. ఎందుకంటే అటు ఇటు తిరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనేది తెలుస్తుంది. లేదంటే బాగా నిద్రపోయినప్పుడు కానీ, మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ ఆ గ్రోత్ హార్మోన్ యొక్క లెవెల్స్ని మనం తెలుసుకొని వీళ్ళు పొట్టిగా ఉంటారా పొడుగా ఉంటారా అనేది డాక్టర్స్ చెప్తారన్నమాట. కొంతమందికి మెడిసిన్తోనే హైట్ అయ్యేలాగా చూస్తారు. అది 8 ఇయర్స్ నుండి, అంటే 7 ఇయర్స్ నుండి 18 ఇయర్స్ వరకు మాత్రమే. 18 ఇయర్స్ తర్వాత కూడా పెరుగుతారు అంటే అస్సలు నమ్మకండి, అది పచ్చి అబద్ధం. వాళ్ళు ఏం చేస్తారు? మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత కూడా పెరగలేదనుకోండి, అప్పుడు వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్స్ అనేటివి దొరుకుతాయి. వాళ్ళు వాళ్ళ బాడీ తత్వంను బట్టి రోజు ఒకటి ఇవ్వాలా, వారానికి 2-3 సార్లు ఇవ్వాలా అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. రోజు ఒకటి ఇచ్చిన వాళ్ళకి రిజల్ట్ ఉందనుకోండి, నెక్స్ట్ వాళ్ళు వెంటనే చూస్తూ ఉంటారు ఎంత హైట్ పెరిగిళ్ళు, ఎంత ఉన్నారు అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి వీళ్ళు నిజంగా పెరగగలుగుతున్నారా పెరగలేరా అని చెప్పేసి ఇంజెక్షన్స్ పెడతారు. ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్స్ పెట్టినా కానీ వాళ్ళు పెరగట్లేదు అంటే ఇంకా వాళ్ళు పెరగరు అని అర్థం. అలా అర్థం చేసుకోండి. పొట్టిగున్నారని చెప్పేసి ఎక్కువ తక్కువ ట్రీట్మెంట్లు ఇప్పించి పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేయకండి. మామూలుగా పిల్లలు పుట్టినప్పుడు 50 సెంటీమీటర్లు ఉంటారు, 3 నెలలు వచ్చినప్పుడు 60 సెంటీమీటర్లు ఉంటారు, 9 నెలలు వచ్చినప్పుడు 70 సెంటీమీటర్లు ఉంటారు, 1 ఇయర్కి 75 సెంటీమీటర్లు ఉంటారు, 2 ఇయర్స్కి 90 సెంటీమీటర్లు ఉంటారు, 4.5 ఇయర్స్కి 4.5 సంవత్సరాలకి 100 సెంటీమీటర్స్ ఉంటారు. ఇలా పర్ఫెక్ట్గా వాళ్ళు కనుక పెరుగుకుంటూ వస్తే టెన్షన్ లేదు. పెరగకుంటే మాత్రం ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్స్ కానీ మామూలు మెడిసిన్తో కానీ వాళ్ళు పెరగగలుగుతారా లేదా అనేది చూసి ఆలోచించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించండి. కానీ పేపర్లో ప్రకటనలు కానీ మామూలుగా మేము పెంచుతాము హైట్ పెంచుతామని 18 ఇయర్స్ తర్వాత వస్తే కనుక అస్సలు నమ్మకండి. 18 ఇయర్స్ తర్వాత గ్రోత్ అనేది అస్సలే ఉండదు, పెరుగుదల అక్కడే ఆగిపోతుంది. సో ఇలాంటి చిన్న చిన్న హెల్త్ టిప్స్ కోసం మీరు ఏం చేయాలి? నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.